R3 న్యూస్ కి స్వాగతం. ఎన్నికల ప్రచారంలో భాగంగా సందువారిపాలెంలో దర్శి కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మరియు పాపారావులకు మహిళలు హారతి పట్టి ఘన స్వాగతం పలికారు. సుమారు 200 మంది వైసీపీని వీడి కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత సాగర్, మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావుల సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ సందువారిపాలెంలో ఉన్న సమస్యలను మన కూటమి ప్రభుత్వం రాగానే మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరిస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. కళ్యాణ మండపం నిర్మాణానికి ప్రభుత్వ నిధులతో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవసరమైతే మ్యాచింగ్ గ్రాంట్ పెట్టి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి ఎంపీ అభ్యర్థి మాగుంటే శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సందువారిపాలెం ప్రజలు ఎంతో సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు. మన గొట్టిపాటి లక్ష్మి గారికి ఎంతో ఆనందదాయకం. మన కార్యకర్తలు ముందుకు రావాలందరూ. చివరి అభ్యర్థులు కాకుండా చివరి స్పీకరు శాసనాల